వాడు వారి వైపు దైవజనుల వైపు చూసినప్పుడు అద్భుతమైనటువంటి స్వస్థత, దేవుని స్వస్థత, దైవికమైన స్వస్థత వారికి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపు చూడటం అనగా కళ్ళతో మాత్రమే కాదు, చూడటం అనేటువంటిది. ఆ చూడడము, ఆయన వైపు చూడటం అంటే అర్థం ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచడం. ఆయన వైపు చూడటం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడటము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన వైపు చూడటం అంటే మన ఆలోచనలను దేవుని మీద పెట్టుకోవడము. ఆయన వైపు చూడటం అంటే మనం దేవుని యందు నిరీక్షణ ఉంచడము. హల్లెలూయా చెప్పండి, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం దేవుని వైపు చూడటం అంటే దేవుని మీద విశ్వాసం కలిగి ఉండడం. హల్లెలూయా. అందుకే ప్రభుత్వం దేవుడు ఎవరి వైపు చూడాలి? అందుకే ఆయన అంటాడు, బోధిగంత నివాసులారా నా వైపు చూడండి. నా వైపు చూస్తే రక్షణ, నా వైపు చూస్తే స్వస్థత, నా వైపు చూస్తే సమాధానం, నా వైపు చూస్తే ఆరాధన చేయగలుగుతారు. హల్లెలూయా. సరే, బైబిల్లో త్వరగా కొన్ని మాటలు నేను చెప్పేసి ముగించడానికి సిద్ధపడతాను, ఇష్టపడుతున్నాను. ఎవరి వైపు చూశారు? ఎవరి వైపు చూశారు? యేసయ్య ఏమంటున్నాడు? నా వైపు చూడండి. కానీ బైబిల్లో కొంతమంది ఎవరి వైపు చూశారు? వారు ఏం జరిగింది వారి జీవితంలో? యేసయ్య అంటున్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూడండి అని. ఆయన అంటే కొంతమంది భక్తులు ఎవరి వైపు చూశారో ఈరోజు దేవుని వాక్యంలో కొన్ని మాటలు మేము ఉంచుతాను. చూద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. ఎవరి వైపు వారు చూశారో, ఎవరు చూశారో, ఏమయ్యారో చూద్దాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి మరల చదవమ్మా. అతని వెనుక నుండి తిరిగి చూచి వెనుక నుండి తిరిగి, అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైపోయింది. అయ్యో, ఎంత విచారకరమైన పరిస్థితి అండి. రక్షణ పొందవలసిన వారు, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేను మీకు రక్షణ ఇస్తానని ప్రభు చెప్పి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఆ భయంకరమైనటువంటి పాపాత్ముల మధ్యలో నివసిస్తున్న లోతు భార్య, లోతుకిచ్చిన 2 కుమార్తెలను దేవుడు తప్పించి ఆ అగ్ని గంధకాలతో మండుచున్న కొండమును తప్పించాలని వారు దేవుని వైపు చూచిన వారు కనుక దేవుడు తన దూతలను పంపించి తప్పించి తీసుకొచ్చి చెప్పాడు, ఇదిగో మీరు ఏమాత్రం కూడా వెనకకు తిరిగి చూడవద్దు, వెనక్కి చూడవద్దు, ముందుకే వెళ్ళిపోండి. మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, అక్కడ మాత్రం క్షేమం ఉంటుంది. మీరు ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకుంటారో అక్కడికి వెళ్తే అక్కడ క్షేమం ఉంటుంది, వెనక్కి మాత్రం మీరు చూడవద్దు. కానీ లోతు పిల్లలు భార్య కడుతున్నారు తండ్రితో. లోతు భార్య కూడా వెళ్తుంది, కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న ఆశలు పోలేదు ఆవిడకి, ఇంకా అక్కడ ఉన్న స్నేహితులు మర్చిపోలేని పరిస్థితి, ఇంకా అక్కడ ఆలోచనలు ఆవిడ జీవితంలో వెళ్ళనివ్వట్లేదు ముందుకి. అక్కడ ఉన్నటువంటి సహవాసం ముందుకు వెళ్ళనివ్వట్లేదు, దుష్టులతో, దుష్ట సాంగత్యంతో. దేవుని బిడ్డలారా, ముందుకు వెళ్ళనివ్వక అతని వెనక నుండి అంట, ఎవరు వెనక నుండి? భర్త అయిన లోతు వెనక నుండి ఎలా తిరిగి చూచిందంట. ఎవరి వైపు చూడమన్నాడు దేవుడు? నా వైపు చూడండి, బూదిగంత నివాసులారని ఆయన చెప్తే, నా వైపు చూస్తే మీకు రక్షణ కలుగుతుందని దేవుడు చెప్తే, ఈవిడేమో ఆయన వెనక నుండి వెనకకు తిరిగి చూచింది. చూసిన వెంటనే ఏం జరిగింది? అక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని బిడ్డగా ఎంత బాధాకరమైన పరిస్థితి. మన జీవితాల్లో కూడా విడిచిపెట్టిన పాపం వైపు మరలా చూడకూడదు. అసలు విడిచిపెట్టామా పాపం అనేది? పాపం ఇంకా మనలోనే ఉందా? ఒకవేళ ఉంటే అది చాలా ప్రమాదం. అందుకే చక్కగా ఒక భక్తుడు ఇలా రాశాడు, కళ్ళ వంటిది
నీ జీవితం కలవంటిది, నీ జీవితం ఇది స్వల్పకాలము, యువకాది ఎంతో విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువతి, వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. నిన్ను ఆకర్షించే ఈ లోకము, కాటు వేసే విషసర్పము, యువకాది కాలు జారే స్థలము. ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతము ఘోర నరకము యువక, అది ఏ నిత్య మరణము. కలవంటిది నీ జీవితం. ఈ జీవితం ఎలాంటిదమ్మా? కళ. ఇప్పుడు ఎలా ఉంటుందో, కళ వస్తుంది ఏమైపోతుందో మళ్ళా మర్చిపోతాం. కళ వస్తుంది మర్చిపోతాం. కొన్ని కళలు జరగదు, కొన్ని కళలు నిజాలు కాదు, కొన్ని కళలు మరి సాతాను గాడు కలిగించే కళలు, కొన్ని కళలు దేవుడు పెట్టేవైతే అవి ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు చూపించేవైతే జరిగిస్తాడు. హల్లెలూయా. కళ లాంటి ఈ జీవితము ఎక్కడున్నామంట? సాతాను పాపం అనే పడగ నీడలో. అది ఎప్పుడు కాటు వేస్తుందో తెలియదు, ఎప్పుడు కాటు వేస్తుందో తెలియదు. చాలామంది దేవుళ్ళారా ఇంకా పాపంలో గతించిన పాపం వైపే చూస్తూ ఉంటున్నారు, చెడు అలవాటు చెడు ఆలోచనలో ఉంటున్నారు. ఇంకా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు విడిపించబడదు. లోతు భార్య అదే పరిస్థితి చేసింది. ఏం చేసింది తెలుసా? దేవుడు అన్నాడు, ఇదిగో మీరు ముందుకే వెళ్ళిపోండి, వెనక్కి అసలు తిరిగి చూడొద్దంటే ఏం జరుగుతుందో చూడాలనే ఆలోచన, ఏం జరుగుతుందో చూడాలనే ఆశ, ఏం జరుగుతుందో చూడాలని దేవుడు చెప్పిన మాటను ఏం చేశారమ్మా? వినలేదు లోతు భార్య. వెంటనే ఇలా వెనక్కి తిరిగిందో లేదో అక్కడే ఉప్పు స్తంభమైపోయింది, శపించబడింది. శపించాడు దేవుడు, ఉప్పు స్తంభముగా మారింది. ఎప్పుడు కూడా మనం వెనకకు ముందుకు వెళ్తున్నది, దేవుని వైపు నడుస్తున్నప్పుడు, దేవునిలో పరిగెడుతున్నప్పుడు, దేవుని కొరకు జీవించాలనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా పాపపు ఆలోచనలో, పాపపు తలంపుల్లో, పాపం వైపు, గతించిన పాపం వైపు మరలా తిరిగి ఎన్నడూ కూడా మనము చూడకూడదు. దేవుళ్ళరా, లూకాసు వార్త 9:62లో చక్కటి మాట ఉంటుంది. ఒకసారి తీసి చదవండి త్వరగా. లూకాసు వార్త 9:62 9:62 యేసు ప్రభువారే చెప్తున్నారు ఈ మాట. నాగటి మీద చేయి పెట్టి వెనుకు తట్టు చూచువాడు వాడెవడైనా కావచ్చు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు. ఎటు చూచువాడు? ప్రభు ఎటు చూడమంటున్నాడు? నా వైపు చూడండి బూదిగంత నివాసులారా, నా తట్టు చూడండి, నా వైపు చూడండి, మీకు రక్షణ కలుగుతుంది, మీకు విడుదల కలుగుతుంది. కానీ నాగటి మీద చేయి అంటే, నాగటి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత, ఈ దేవుని కొరకు బ్రతకాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రభు కొరకే చావైనా మరణమైనా
బ్రతుకైనా ఏదైనా ప్రభు కొరకని ఒక తీర్మానంకి వచ్చేసిన తర్వాత ఆ నాగటనే పొలం దున్నే నాగలు కాదు ఇక్కడ అర్థం. చూడండి, పొలం దున్నే నాగలు పట్టుకొని దున్నుతాడు వ్యవసాయం చేసేవాడు. ఆ పొలాన్ని దున్నుతున్నప్పుడు ఆ నాగటి మీద చేయి తీసేస్తే దున్నగలమా పొలాన్ని? ఎద్దులు ఏం చేస్తాయి? లాక్కుంటూ పోతాయి. నాగలు ఏమవుతుందో చెప్పండి? తిరగబడిపోతుంది. చక్కగా చాలు వస్తుందా దున్నినప్పుడు? అది పట్టుకుంటేనే, దున్నేవాడు గట్టిగా పట్టుకొని ఏం చేయాలి? నాకు అనుభవం ఉంది, పొలంలోకి వెళ్ళే అనుభవం. నేను ఎందుకంటే మా నాన్నగారు కూడా వ్యవసాయ ఫార్మర్ కనుక ఆయనతో పాటు వెళ్ళేవాడిని. నేను అసలు నడవడమే కష్టం ఆ టైంలో, కానీ నాకు ఒక ఆనందం అది. నన్ను నేను కూడా ఒకసారి ఇలా పట్టుకుని నాకు ఒకసారి వాడు గోడ ఇవ్వండి. ఏంటమ్మా ఆ కర్ర, అదేమంటారు? గోడ కర్ర ఏమో కర్ర మొత్తం మీద ఆ కర్ర పండి అని చెప్పి కర్ర తీసుకొని నాగడ పట్టుకుని నన్ను ఇడిసిపోయి నన్ను ఇడిసిపోదు. నేనేం పట్టుకుంటాను? గట్టిగా పట్టుకొని నొక్కాలన్నమాట. నొక్కు పెట్టు. ఎండిపోయిన భూమి అది. ఎండిపోయిన భూమిలో అది నొక్కు పెట్టి ఉంచితే అది తోలుతుంటే ఏం చేస్తామా? మరి ఒక పక్క పట్టాలా, ఒక పక్క ఏం నొక్కి పట్టాలి. కాలు మీద చెయ్యాలి. ఎక్కడ ఎలా ఉండాలి? నేను నడవడం ఏంటి? అసలు అది ఏమైనా ఎలాగైనా వచ్చిలాగా ఉంటుందా? వచ్చిలాగా ఉంటుందా? పొలము వచ్చిలాగా ఉండదు. ఏముంటాయి? మట్టి బెట్టలు ఉంటాయి. ఆ మట్టి బెట్టల మీద నడవగలమా? ఎంత కష్టమో నిజంగా. వ్యవసాయదారులకి, ఫార్మర్స్ సెల్యూట్ చేయాలి. వ్యవసాయం చేసే వాళ్ళకి నమస్కారం చేయాలి వాళ్ళకి. ఎందుకంటే ఆ మట్టి బెడ్డ మీద చెప్పులేసుకుని నడుస్తారమ్మా వాళ్ళు. ఒత్తి కాళ్ళ మీదే మట్టి బెడ్డల మీద ఎంత ప్రయాసపడతారో, ఎంత కష్టపడతారో దున్నుతారు. తర్వాత బురదల్లో అదంతా దమ్ము పట్టి అదంతా చేసి ఎంత ప్రయాస. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనక వైపు చూస్తే దున్నలేడు. అలాగే దేవుని నమ్ముకున్న తర్వాత మరలా నువ్వు వెనక వైపు, పాత జీవితం వైపు, పాత బ్రతుకు వైపు చూస్తే దేవునిలో ముందుకు మనం కొనసాగలేము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి నాగటి మీద చేయి పెట్టిన తర్వాత దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత నాగడి మీద చేయి పెట్టావు. దేవుని వాక్యం అందుకోవడానికి చేయి పెట్టావు. దేవుని వాక్యం నేర్చుకోవడానికి చేయి పెట్టావు. నాగడి మీద నువ్వు ఎందుకు చేయి పెట్టావు తెలుసా? బలారాధనలో పాల్గొనడానికి చేయి పెట్టావు. నాగడి మీద నువ్వు ఎందుకు చేయి పెట్టావు తెలుసా? రక్షణ పొందుకోవడానికి, దేవునితో నడవడానికే చేయి పట్టుకున్నావు, నాగడిని పట్టుకున్నావు. మరలా వెనక తట్టు చూస్తామా? ఎన్నటికి కూడా మరలా తిరిగి చూడు. మరి ఇటువైపు చూడాలి. భూదిగంత నివాసులారా నా వైపు చూడు. ఎవరి వైపు? యేసయ్య వైపు చూడాలి. ఒక్కసారి ప్రభు చావైనా బ్రతుకైనా ఇంకా దేవునిలోకి వచ్చిన తర్వాత, ప్రభు మీద ఆధారపడిపోయిన తర్వాత, ప్రభు రక్షణ పొందుకున్న తర్వాత, ఏ మొదట నువ్వు బాప్తిజం తీసుకున్నాడు, ఏ ప్రమాణం అయితే ఆ నీటిలో బాప్తిజం తీసుకున్నప్పుడు చేశావో ఆ ప్రమాణానికి తగ్గట్టుగానే మనం ఉండాలండి. నీటిలో ఏం ప్రమాణం చేశామో ఆ ప్రమాణం ప్రకారంగానే మనం ఆ నాగడి మీద చేయి పెట్టి ముందుకు వెళ్తామంటే అర్థం ఏంటంటే, ఆ ప్రమాణాన్ని నువ్వు పాటిస్తేనే. ఆ ప్రమాణం చేసి నువ్వు మర్చిపోయావంటే నువ్వు నాగడి మీద చేయి పెట్టలేదు, నువ్వు మరలా వెనక్కి వెళ్ళిపోయావని అర్థము. చివరికి మనం అక్కడ రాయబడుతుంది, నాగడి మీద చేయి పెట్టి చదవమ్మా ఒకసారి. వెనుక తట్టు చూచువాడెప్పుడు ఎవరికి దేని పాత్రుడు కాదు. ఒక్కసారి ప్రభు నమ్ముకుందా, మళ్ళా వెనక్కి వెళ్ళావా నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడు కావు. మరి దేనికి పాత్రుడు? నరకానికే పాత్రుడు అవుతావు. నాగడి మీద చేపెట్టి దేవుని వైపు వెళ్ళకుండా, దేవుని వాక్యం నేర్చుకోకుండా, దేవుని కొరకు జీవించకుండా, దేవుని అడుగు జాడలో నడుచుకోకుండా ఉంటే దేవుని బిడ్డలారా దేవునికి పాత్రులం కాదు కదా, చివరికి నిత్య నరక పాత్రులం అయిపోతాం. కనుక దేవుని బిడ్డలారా ఇది ఒక హెచ్చరిక దేవుడు మనకి ఇస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. కనుక దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి. నెంబర్ 1, మొట్టమొదటిగా లోతు భార్య ఎటువైపు చూసింది? వెనుక తట్టు